హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద చౌటీస్ ఎకానమీ. నేను మీ ప్రభాకర్ చౌటి. ఆల్మోస్ట్ ఒక 1 month తర్వాత మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసము, తర్వాత ఇప్పుడు డిఏఓ నోటిఫికేషన్ వచ్చింది దానికోసము, తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు కూడా ఇప్పుడు పడ్డాయి దానికోసము, మరియు రాబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసము, యాజ్ వెల్ యాజ్ ది గ్రూప్ 2 పరీక్షల నిమిత్తము అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ ఈవెంట్స్ మీద నేను రెగ్యులర్గా మన ఛానల్లో చర్చించబోతున్నా. ఈ కరెంట్ ఈవెంట్స్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. యాజ్ పర్ అస్ ది నేషనల్ కరెంట్ అఫైర్స్ భాగంగా కానీ, తెలంగాణ కరెంట్ అఫైర్స్ భాగంగా కానీ, మరియు మీ సిలబస్లో ఇచ్చినటువంటి జనరల్ స్టడీస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఖచ్చితంగా ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ని మనం తీసుకొని మరి వాటిని ఇన్ డీటెయిల్డ్గా, అంటే ఆ కరెంట్ ఈవెంట్ వెనక నుండి ఏ ప్రశ్న వచ్చినా సాల్వ్ చేసేటటువంటి విధంగా మనము ఈ మన ఛానల్లో చర్చించబోతున్నాము. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్లు రాసేటటువంటి వాళ్ళకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మానిటరీ పాలసీలో భాగంగా రెపో రేట్లను పెంచుతూ ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఇది ప్రతి 2 నెలలకు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదో ప్రకటించడము, వడ్డీ రేట్లు పెరగడము, వడ్డీ రేట్లు తగ్గడము, రెపో రేట్ అని, సిఆర్ఆర్ అని, ఎస్ఎల్ఆర్ అని, వీటితో పాటుగా ఈఎంఐలు భారం అవుతున్నాయని, దాని తర్వాత కాస్ట్ ఆఫ్ లెండింగ్ పెరుగుతుందని, అండ్ మార్కెట్లు కుప్పకూలినాయని, లేదా మార్కెట్లు బాగా పర్ఫామ్ చేసినాయి అనేటటువంటి చాలా స్టేట్మెంట్స్ని మనం న్యూస్ పేపర్లలో చదువుతుంటాం. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మానిటరీ పాలసీని ప్రవేశపెట్టిన రోజు నుండి దాదాపుగా ఒక 2-3 రోజులు ఈ వడ్డీ రేట్ల యొక్క గోలనే ఉంటుంది. అసలు ఈ వడ్డీ రేట్లు అంటే ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఈ బ్యాంకులు చేసేటటువంటి వడ్డీ రేట్లకు, మరియు ఈ ఈఎంఐలకు, హోమ్ లోన్స్కి ఎందుకు దీంతో సంబంధం ఉంటుంది, మన సిలబస్లో ఉన్నటువంటి విధంగా మనం ఏమేం చదువుకుంటే ఎగ్జామినేషన్లో వచ్చేటటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వచ్చు. కొన్ని న్యూస్ పేపర్ చూపిస్తాను. ఇది ది హిందూ న్యూస్ పేపర్ యొక్క మెయిన్ న్యూస్ అండి. ఇది అంటే ఫ్రంట్ పేజ్లో వచ్చినటువంటి న్యూస్. ఆర్బీఐ రైజెస్ రేట్స్ ఓజ్ నింబుల్ పాలసీ రెపో రేట్ రైజ్డ్ బై 50 basis points to 5.40. అండ్ ఇది స్టడీ రైజ్ అని చెప్పేసి ఇచ్చిరు. దీని గురించి మొత్తం ఒక్కొక్క అంశాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్స్ 101 నోప్ ఐ విల్ ఫైండ్ మై ఓన్ కోర్స్ అని చెప్పేసి ఒక కార్టూన్ ఇచ్చిండు, అండ్ దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఇచ్చిండు. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లో ఈవీఎంలు మరింత భారం, ఆర్బీఐ రెపో రేటు 0.50% పెంపు, ధరల కట్టడికి వరుసగా 3వ వడ్డింపు. అసలు ధరల కట్టడికి దీనికి సంబంధం ఏంటి? 2019 తర్వాత ఇదే అత్యధిక పెంపు, 5.4% కీలక వడ్డీ రేటు, ఈవీఎం భారం పెంపు ఎంతెంతంటే అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతి. దాని తర్వాత ఇది నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి న్యూస్. మూతెక్కనున్న ఈవీఎంలు, కీలక వడ్డీ రేటును మరోసారి పెంచినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కొంత న్యూస్ వచ్చినటువంటి అంశం మనం చూడొచ్చు. ఇది సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి హెడ్లైన్. ఈవీఎంలు మరింత భారం, కీలక రెపో రేటును మరో 0.5% పెంచిన ఆర్బీఐ, దీంతో 5.4% రెపో రేటు, 3 నెలల్లో 1.4% పెంపు అని చెప్పేసి ఒక అంశం ఇచ్చారు. ఇది ఈనాడు, మీరు రెగ్యులర్గా చదివేటటువంటి పేపరు. ఈఎంఐ మరింత భారం, రెపో రేటు 0.5% పెరిగి 5.4% చేరడం వల్లనే ద్రవ్యోల్బణం వృద్ధి అంచనాలు యథాతథం, ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ఓకే. అండ్ ఇది వెలుగు పేపర్లో ఇచ్చినటువంటి ఒక 9 పాయింట్లు ఇచ్చిండు వెలుగు పేపర్లో. అవేంటనేది కూడా మనం చూద్దాం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చినటువంటి న్యూస్. సెకండ్ 50 basis points hike, repo rates now over
ప్రీ పాండమిక్ లెవెల్ అంటే సంక్షోభానికంటే ముందు, ఈ కరోనా రావడానికంటే ముందు రెపో రేట్ ఎంత ఉండనో అంతవరకు చేర్చింది అనేది న్యూస్. ఇది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఆర్బీఐ సిగ్నల్స్ ఎండ్ ఆఫ్ చీప్ లోన్స్ ఎరా, లోన్స్ టు కాస్ట్ మోర్ యాజ్ సెంట్రల్ బ్యాంక్ గోస్ ఫర్ అన్ అగ్రెసివ్ 50 basis points హైక్ ఇన్ రెస్పెక్ట్. సో ఇవి పాలసీ ముఖ్యాంశాలు. రెపో రేటు ఎప్పుడెప్పుడు ఎట్లా మార్చారు అనేటటువంటి కొన్ని అంశాలు. అండ్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి మార్పుల వల్ల వచ్చేటటువంటి అంశాలు, నిన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పినటువంటి కొన్ని అంశాలు, ఓకే, దానివల్ల జరిగేటటువంటి కొన్ని పరిణామాలు. నిన్న బీబీపీఎస్ అనేటటువంటి ఒక కొత్త పదాన్ని వాడింది. ఇది ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం కూడా ఉండవచ్చు. బీబీపీఎస్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుండి నేను తీసుకున్నటువంటి ఒక స్టేట్మెంట్. ఏంటి అసలు ఈ వడ్డీ రేట్ల గోల్ ఏంటి, అసలు ఎందుకు చేస్తారు ఈ వడ్డీ రేట్ల యొక్క మార్పు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే, ఒక దేశానికి, ఇది భారతదేశం కానీ లేకపోతే ఇంకా ఏదైనా దేశం కానీ, ఒక దేశానికి రెండు విధానాలు ఉంటాయి. దెర్ ఆర్ టూ పాలసీస్ టు ఏ పర్టిక్యులర్ కంట్రీ. ఏంట రెండు విధానాలు అంటే, ఒకటి విత్త విధానం, విత్త లేదా కోశ విధానం అంటారు దీన్ని. ఇంగ్లీష్లో అయితే దీన్ని ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద ఫిస్కల్ పాలసీ. ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద ఫిస్కల్ పాలసీ. రెండో విధానం వచ్చేసి మానిటరీ పాలసీ, మానిటరీ ఆర్ క్రెడిట్ పాలసీ. మానిటరీ ఆర్ క్రెడిట్ పాలసీ ఇన్ తెలుగు ఇట్ ఈస్ కాల్డ్ అస్ ద ద్రవ్య పరపతి విధానం, ద్రవ్య పరపతి విధానము అని అంటారు. సో దెర్ ఆర్ టూ పాలసీస్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఎకానమీ. ఒక ఎకానమీలో రెండు పాలసీస్ ఉంటాయి. ఒకటి విత్త లేదా కోశ విధానం, రెండు మానిటరీ పాలసీ లేదా క్రెడిట్ పాలసీ. దీన్నే ద్రవ్య పరపతి విధానము అని చెప్పేసి అంటారు. ఫిస్కల్ పాలసీ లేదా విత్త విధానం అనేది ఒక దేశంలో ప్రభుత్వం ఎలా ఖర్చు పెట్టాలి, ప్రభుత్వం యొక్క ఆదాయాలు ఎలా ఉండాలి అనేటటువంటి రెండు అంశాల మీద చర్చిస్తుంది. ఓకే, దేని గురించి చర్చిస్తుంది? ప్రభుత్వం యొక్క ఖర్చుల గురించి. ఇట్ స్పీక్స్ అబౌట్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్. అండ్ రెండవది వచ్చేసి ప్రభుత్వం యొక్క ఇన్కమ్ గురించి లేదా రిసిప్ట్ గురించి, ప్రభుత్వం యొక్క ఆదాయం ఎక్కడి నుండి రావాలి అనేటటువంటి అంశం గురించి ఫిస్కల్ పాలసీ చర్చిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం యొక్క ఎక్స్పెండిచర్ మరియు ఆదాయాన్ని తెలిపేటటువంటి ఒక విధానాన్ని మనం ఏమంటాము అని అంటే బడ్జెట్ అంటాం. అంటే నార్మల్గా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్ని డబ్బులు ప్రజల నుండి పన్నుల రూపంలో వసూలు చేయాలి, ఎన్ని డబ్బులను అప్పుల రూపంలో తీసుకురావాలి అనేటటువంటి అన్ని అంశాలు కూడా బడ్జెట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరానికి ఒకసారి బడ్జెట్ను ప్రతిపాదించడం అనేది జరుగుతుంది. బడ్జెట్ను ఎవరు ప్రతిపాదిస్తారు? ఫినాన్స్ మినిస్ట్రీ, అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ను ప్రతిపాదిస్తుంది. కాబట్టి విత్త లేదా కోశ విధానాన్ని ప్రతిపాదించేది ఎవరు అని అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా ఫినాన్స్ మినిస్ట్రీ. ఎప్పుడు ప్రతిపాదిస్తుంది అంటే 1 yearకి ఒక్కసారి ప్రతిపాదిస్తుంది. విత్త విధానంలో, కోశ విధానంలో ఏముంటాయి అంటే ఆదాయము మరియు ఖర్చులకు సంబంధించినటువంటి వివరాలను పొందపరచడం అనేది జరుగుతుంది. కరోనా లాంటి పాండమిక్ వచ్చినప్పుడు 1 yearకు ఒకసారి కాకుండా మధ్యలో ఎప్పుడైనా ఈ ఫినాన్స్ మినిస్ట్రీ తన విధానాన్ని మార్చుకోవచ్చు. బడ్జెట్ను మార్చలేరు, కానీ ఈ దేశానికి ఏం కావాలి అనేటటువంటి కొన్ని విధానాలని రూపొందించేటటువంటి అధికారము ఫినాన్స్ మినిస్ట్రీకి ఉంటుంది. అందుకోసమే కరోనా వచ్చినటువంటి క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ను పెంచడానికి, ఎంఎస్ఎంఈ సెక్టార్ని కొంతవరకైనా కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యనే మనం ఏమంటాము అని అంటే ఆత్మనిర్భర్ అభియాన్ అంటాం. దీన్నే ఇంగ్లీష్లో ఆత్మనిర్భర్ అభియాన్నే టెక్నికల్గా ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు. తెలుగులో అయితే విత్త ఉద్దీపన ప్యాకేజ్ అంటారు. ఏమంటారు దీన్ని? విత్త ఉద్దీపన ప్యాకేజ్ అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఫిస్కల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు. దీన్నే
మనం పెట్టుకున్నటువంటి పేరేంటి అంటే ఆత్మ నిర్భర్ అభియాన్. ఇది ఫిస్కల్ పాలసీకి సంబంధించి, విత్త విధానానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంకా మోర్ అబౌట్ ఫిస్కల్ పాలసీ తర్వాత చర్చిద్దాం. సో ఫిస్కల్ పాలసీ అనగానే ఫినాన్స్ మినిస్ట్రీ గుర్తు రావాలి మీకు. ఫిస్కల్ పాలసీ అనగానే ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ గుర్తు రావాలి. ఫిస్కల్ పాలసీ అనగానే బడ్జెట్ గుర్తు రావాలి. కరోనా టైంలో ఫిస్కల్ పాలసీ తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అంటే ఆత్మ నిర్భర్ అభియాన్ గుర్తుకు రావాలి. ఇప్పుడు మానిటరీ పాలసీకి రండి. ఈ దేశంలో మానిటరీ పాలసీని ఎవరు ప్రతిపాదిస్తారు అని అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదిస్తుంది. ఎప్పటి వరకు 2016 వరకు మానిటరీ పాలసీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించేది. 2016 తర్వాత ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ ప్రకటిస్తుంది. ఓకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మానిటరీ పాలసీ కమిటీ ప్రకటిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారము ఈ ద్రవ్య పరపతి విధానాన్ని, మానిటరీ పాలసీ రివ్యూను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించేది. బట్ 2016లో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934కి ఉర్జిత్ పటేల్, ఇంతకుముందు డిప్యూటీ గవర్నర్గా ఉండి ఆయన కొన్ని సూచనలు చేసిండు, తర్వాత ఆయన గవర్నర్ అయిండు. ఆ ఉర్జిత్ పటేల్ ఇచ్చినటువంటి సూచనలను ఆధారంగా చేసుకొని ఆర్బీఐ యాక్ట్ ఆఫ్ 1934కు కొన్ని మార్పులు చేసి 2016లో మానిటరీ పాలసీ కమిటీని తీసుకొచ్చారు. ఇప్పుడు మానిటరీ పాలసీ లేదా ద్రవ్య పరపతి విధానాన్ని ఎవరు ప్రకటిస్తారు అని అంటే ఆర్బీఐ ఆప్షన్గా ఉండి ఎంపీసీ కూడా ఆప్షన్గా ఉందనుకోండి, అప్పుడు మీరు ఎంపీసీని ఎంచుకోవాలి. ఎంపీసీ లేకుండా ఓన్లీ ఆర్బీఐ ఉందనుకోండి, ఆర్బీఐని మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకంటే దీన్ని ఏమంటాం అంటే ఆర్బీఐ ఆధ్వర్యంలోని ఎంపీసీ అంటాం. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు ఆర్బీఐ కూడా ఎంపీసీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే ఆర్బీఐ మెంబర్స్ కూడా ఎంపీసీలో ఇంక్లూడ్ అయి ఉంటారు. కాబట్టి ఎంపీసీ వుడ్ బికమ్ యువర్ ఆన్సర్. కాబట్టి మానిటరీ పాలసీ కమిటీ ఎప్పుడు ప్రకటిస్తుంది ఇది? ఇప్పుడు దీన్ని 2016లో అమెండ్ చేసినాం మనము. ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ఎంపీసీ అనేది మీట్ అవుతుంది. నార్మల్గా ఎంపీసీ 2016లో అమెండ్ చేశాము అని చెప్పేసి అన్నాం కదా. 2016లో దీన్ని అమెండ్ చేసిన తర్వాత 2016 కంటే ముందు ఉన్నటువంటి ప్రాక్టీస్ ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించేది. ద్రవ్య పరపతి విధానాన్ని ప్రతి 2 నెలలకు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించేది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వీటో అధికారాన్ని కలిగి ఉండేవాడు. వీటో అధికారం అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మానిటరీ పాలసీ ప్రతి 2 నెలలకు ఒకసారి చైర్మన్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మరియు 4 డిప్యూటీ గవర్నర్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ 5 మంది కలిపి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇంటర్నల్గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ యొక్క ఇన్పుట్స్ని ఆధారంగా చేసుకొని ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించేవాళ్ళు. అప్పుడు గవర్నర్కు వీటో అధికారం ఉండేది. అంటే గవర్నర్ ఏది చెప్తే అదే నడిచేది. మిగతా 4 వేరేది చెప్పినా కూడా గవర్నర్ యొక్క అధికారానికి వీటో పవర్ ఉండేది. అంటే ప్రతిషేధించే అధికారం అంటాం దాన్ని. సో గవర్నరే అల్టిమేట్, గవర్నర్ చెప్పిందే వేదము. ఇప్పుడు ఈ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించేటటువంటి క్రమంలో 2016 కంటే ముందు ప్రభుత్వానికి అంటే ఇక్కడ ఫినాన్స్ మినిస్ట్రీకి ముఖ్యంగా ఎలాంటి పాత్ర ఉండేది కాదు. అంటే ఫినాన్స్ మినిస్ట్రీ యొక్క పాత్ర శూన్యము. ఫినాన్స్ మినిస్టర్ నుండి ఏ ఒక్కరికి కూడా ఇక్కడ స్థానం ఉండేది కాదు. బట్ 2016లో ఉర్జిత్ పటేల్ యొక్క సూచనల మేరకు భారత ప్రభుత్వము ఈ 1934 ఆర్బీఐ చట్టానికి సవరణలు తీసుకొస్తూ 2016లో ఎంపీసీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. సో ఎంపీసీని ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అంటే సెప్టెంబర్ 29, 2016. సెప్టెంబర్ 29, 2016న ఎంపీసీని ఏర్పాటు చేశారు.
ఏంటి ఎంపీసీ అంటే? మానిటరీ పాలసీ కమిటీ. ఏంటి ఎంపీసీ అంటే? మానిటరీ పాలసీ కమిటీ. దీంట్లో ఎంతమంది ఉంటారు? 6 మంది ఉంటారు. దెర్ ఆర్ 6 మెంబర్స్ ఇన్ ద ఎంపీసీ. ఈ 6 మందిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు గవర్నర్గా ఉంటే ఆయన చైర్మన్గా ఉంటాడు ఎంపీసీకి. ఇప్పుడు శక్తికాంత్ దాస్ ఆర్బీఐ గవర్నర్గా ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ద ఎంపీసీ. ఈ 6 మందిలో 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి, ఇంకో 3 ప్రభుత్వం నుండి ప్రతినిధులుగా ఉంటారు. ఈ 3 కూడా ఎవరు అనంటే క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో, అంటే ప్రభుత్వ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏర్పడిన సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ నామినేట్ చేసినటువంటి 3 వీళ్ళు. ఓకే, క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ఒక సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ఈ 3ని ఎంపీసీకి ప్రభుత్వం తరపున నామినేట్ చేస్తుంది. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 3 ఉంటారని చెప్పిన కదా, ఆ 3లో ఒక అతనేమో గవర్నర్ విల్ యాక్ట్ యాజ్ ద ఎక్స్ అఫీషియో చైర్మన్. తర్వాత డిప్యూటీ గవర్నర్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత ఆర్బీఐ యొక్క ఒక ఆఫీసర్ ఉంటాడు, సీనియర్ ఆఫీసర్ దీంట్లో మెంబర్గా ఉంటాడు. ఇట్లా మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. 3 ఆర్బీఐ తరపున, మిగతా 3 ప్రభుత్వం తరపున. ఈ మిగతా 3 క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలోని సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ రికమెండ్ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క పదవీ కాలము 4 సంవత్సరాలు ఉంటుంది. ప్రభుత్వం కావాలి అనుకుంటే ఈ పదవీ కాలాన్ని తగ్గించవచ్చు, పొడిగించవచ్చు. ఈ ఎంపీసీ ప్రతి సంవత్సరం కనీసం 4 సార్లు కలవాలి. ఈ ఎంపీసీ ప్రతి సంవత్సరం కనీసం 4 సార్లు కలవాలి. కలిసి ఏం చేయాలి వీళ్ళు అని అంటే, ఈ దేశంలో ద్రవ్య స్థిరత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ దేశంలో ఏం చేయాలి వీళ్ళు? ద్రవ్య స్థిరత్వాన్ని. ది ఎంపీసీ షుడ్ ఎన్ష్యూర్ ప్రైజ్ స్టెబిలిటీ ఇన్ ద ఎకానమీ ఇన్ కీపింగ్ మైండ్. ఓకే, మైండ్లో వృద్ధిని మైండ్లో పెట్టుకొని, ఓకే, ఇన్ కీపింగ్ గ్రోత్ ఇన్ ద మైండ్, ది మానిటరీ పాలసీ షుడ్ ఎన్ష్యూర్ ద ప్రైస్ స్టెబిలిటీ. అంటే స్థిరమైన వృద్ధిని దృష్టిలో ఉంచుకొని ద్రవ్య స్థిరత్వాన్ని స్థాపించాలి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్ వెబ్సైటు. నేను ఒక గంట క్రితం తీసినటువంటి స్క్రీన్ షాట్ ఇది. దీంట్లో మానిటరీ పాలసీ ఏం చెప్తుంది? మానిటరీ పాలసీ, ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈస్ టు మెయింటైన్ ప్రైజ్ స్టెబిలిటీ వైల్ కీపింగ్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ద గ్రోత్. ప్రియాంబుల్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 యొక్క ప్రవేశిక ప్రకారము మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం ఏం చేస్తుంది అంటే వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ద్రవ్య స్థిరత్వాన్ని ఇది సాధించాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ద్రవ్య స్థిరత్వాన్ని సాధించాలి అని అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934 సెక్షన్ 45ZBని మనము సవరించి ఎంపీసీ అనేటటువంటి ఒక కొత్త కమిటీని సెప్టెంబర్ 29, 2016 ప్రభుత్వము నామినేట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ గెజెట్లో అక్టోబర్ 5, 2020 కొత్త ఎంపీసీ కమిటీని ఏర్పాటు చేసింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6లో ఒక ఆయన గవర్నర్ ఉంటాడు, ఈయననే చైర్మన్ ఎక్స్ అఫీషియో అంటాం. రెండో పర్సన్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి డిప్యూటీ గవర్నర్ ఉంటాడు, ఆయన మానిటరీ పాలసీకి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తాడు. ఆయన కూడా ఎక్స్ అఫీషియో మెంబర్. అంటే ఖచ్చితంగా ఎవరు సీనియర్ డిప్యూటీ గవర్నర్గా ఉంటే ఆయన మానిటరీ పాలసీ కమిటీకి ఇన్ఛార్జ్ ఉంటాడు. తర్వాత వన్ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
నామినేటెడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డు. ఆయన కూడా ఎక్స్ అఫిషియో ఉంటాడు. సో మొత్తం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 21 మంది ఉంటారు. ఆ 21 మంది కలిపి ఒక అతన్ని నామినేట్ చేస్తారు. ఈ రకంగా ఇలా ముగ్గురు కూడా ఆర్బీఐ నుండి ఉంటారు. మిగతా ముగ్గురు ప్రొఫెసర్ అసీమ్ గోయల్, సో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్, ఈయన మెంబర్, ప్రభుత్వం నామినేట్ చేసింది ఈయనను. ప్రొఫెసర్ జయంత్ ఆర్ వర్మ, ప్రొఫెసర్ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్, ఈయన కూడా మెంబరే. దెన్ డాక్టర్ శశాంక్ బిడే, సీనియర్ అడ్వైజర్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్, ఢిల్లీ. వీళ్ళు ముగ్గురు కూడా క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలోని సెర్చ్ కమ్ సెలెక్షన్ కమిటీ ప్రతిపాదించినటువంటి ఈ ముగ్గురు మెంబర్స్ కోరం ఎంత ఉండాలి? ఎప్పుడైనా మీట్ కావడానికి కనీసం 4 ప్రజెంట్ కావాలి. ఎప్పుడు ప్రజెంట్ కావాలి? సంవత్సరానికి కనీసం 4 సార్లు. నార్మల్గా ఎంపీసీ ప్రతి 2 నెలలకు ఒకసారి మీట్ అవుతుంది. అందుకోసమే దీన్ని మనం ఏమంటామంటే బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అంటాం. బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అంటాం. తెలుగులో అయితే ద్విమాస ద్రవ్య పరపతి విధానం అంటాం. ద్విమాస ద్రవ్య పరపతి విధానము. ఇంగ్లీష్లో అయితేనేమో బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ. ఈ 2 నెలలకు ఒకసారి కలిసిన తర్వాత కనీసం 4 కోరం ఉండాలి. కలిసిన తర్వాత వీళ్ళు డిసిషన్స్ తీసుకునేటటువంటి క్రమంలో ఓటేస్తారు. మెజారిటీ ఏ పాలసీకి ఏ విధానానికి అయితే ఓటేస్తారో ఆ విధానమే చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 4 మీట్ అయ్యారు, ఇద్దరేమో ఒక నిర్ణయానికి, ఇద్దరేమో ఇంకొక నిర్ణయానికి మొగ్గు చూపిరు అనుకోండి, అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్కి కాస్టింగ్ ఓటు ఉంటుంది. దీన్నే నిర్ణయక ఓటు అంటారు. తెలుగులో కాస్టింగ్ ఓటుని ఏమంటాం మనం? నిర్ణయక ఓటు. ఈ నిర్ణాయక ఓటు వేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించవచ్చును. తర్వాత ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నారనేది వాళ్ళు మినిట్స్లో రాసి ప్రజలకు డిస్ప్లే చేయాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క చరిత్ర, ద్రవ్య పరపతి విధానం యొక్క చరిత్ర. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి, లేదా మానిటరీ పాలసీ ఏం చేస్తుంది? ఫస్ట్ వన్, వృద్ధిని దృష్టిలో పెట్టుకొని ద్రవ్య స్థిరత్వాన్ని ఏర్పరచాలి. ఇన్ కీపింగ్ గ్రోత్ ఇన్ మైండ్, ద మానిటరీ పాలసీ షుడ్ ఎన్ష్యూర్ ప్రైస్ స్టెబిలిటీ ఇన్ ద ఎకానమీ. ఇంకొంచెం ఒక చిన్న బేసిక్స్లోకి వెళ్దాం మనం. ఏంటి వృద్ధి ఏంది, ద్రవ్య స్థిరత్వం ఏంది? నార్మల్గా మార్కెట్లో మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మార్కెట్లో ప్రజల దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఏదో ఒక కారణం చేత డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు అంటే మార్కెట్లో ప్రజలందరి దగ్గర ఉన్నటువంటి డబ్బులను మనం ఏమంటామంటే ద్రవ్య సరఫరా అంటాం. మార్కెట్లో ప్రజల దగ్గర చెలామణిలో ఉన్నటువంటి ద్రవ్య సరఫరా అంటే ప్రజల దగ్గర చెలామణిలో ఉన్న ద్రవ్యాన్ని ద్రవ్య సరఫరా అంటాం. సో దీనికి కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి టెక్నికల్గా. ద్రవ్య సరఫరాను మనం ద్రవ్య సమిష్టిలను ఉపయోగించి ఆర్బీఐ కొలుస్తుంది. అంటే మార్కెట్లో ఎంత ద్రవ్య సరఫరా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఒక కొలమానం ఉంటుంది. ఆ కొలమాన్ని మనం ఏమంటామంటే ద్రవ్య సమిష్టి అంటాం. ఈ ద్రవ్య సమిష్టిలలో క్యాపిటల్ M1 అని, క్యాపిటల్ M2 అని, క్యాపిటల్ M3 అని, క్యాపిటల్ M4 అని ఉంటుంది. M3ని మనము ద్రవ్య సరఫరాను కొలవడానికి వాడతాం. ఓకే, ఇన్ ద మార్కెట్ ది మనీ ఇన్ సర్క్యులేషన్ ఆర్ ది కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద మనీ సప్లై. Now the money supply in the market is measured by the Reserve Bank of India by using monetary aggregates. Now the monetary aggregates are capital M1, capital M2, capital M3, capital F4. M3 is taken as the policy measure. Got it? ఇప్పుడు ద్రవ్య సరఫరా ఎక్కువ ఉంది. ద్రవ్య సరఫరా ఎక్కువ ఉందంటే సింపుల్ లాంగ్వేజ్లో మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి. డబ్బులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటారు లేదా దాచుకోవాలనుకుంటారు. దాచుకుంటే
పొదుపు రేట్ ఏమవుతుంది, సేవింగ్స్ రేట్ ఏమవుతుంది, పెరుగుతుంది. కొనుక్కోవాలనుకున్నారనుకోండి, అప్పుడు వస్తువులకు కానీ సేవలకు కానీ డిమాండ్ ఏమవుతుంది, వస్తువులకు కానీ సేవలకు కానీ డిమాండ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది కొనుక్కోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతున్నట్టు. డిమాండ్ పెరిగింది, ఇప్పుడు సరఫరాను ఏం చేయాలి కంపెనీలు, సరఫరాను పెంచాలన్నా తగ్గించాలన్నా? మార్కెట్లో డిమాండ్ ఉంది, కొనేటోళ్ళు ఉన్నారు, సరఫరా ఏం చేయాలి, పెంచాలి. సరఫరా పెంచడం అంటే ఏంటి, ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేయడాన్ని జీడిపి అంటాం మనం, లేదా జీడిపి వృద్ధి అంటాం. సో జీడిపి అంటే ఏంటి, జీడిపి వృద్ధి అంటే ఏంటి అనేది ఒక పెద్ద సబ్జెక్టు, నేను అందులోకి పోతలేను. జీడిపి ఎట్లా పెరుగుతుంది అని అంటే, ఎక్కువ వస్తు సేవలను మనం ఉత్పత్తి చేయగలగాలి. ఇంతకుముందు ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవల కంటే ఇప్పుడు ఎక్కువ వస్తు సేవలను మనం ఉత్పత్తి చేసినప్పుడు జీడిపి పెరుగుతుంది. ఓకే, వెరీ వెరీ సింపుల్. అంటే ఇంతకుముందు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల కంటే ఎక్కువ వస్తువు సేవలను ఎప్పుడు ఉత్పత్తి చేస్తాము, మార్కెట్లో డిమాండ్ ఉంటే ఉత్పత్తి చేస్తాం. మార్కెట్లో డిమాండ్ ఎప్పుడు వస్తుంది, ద్రవ్య సరఫరా ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు ద్రవ్య సరఫరా ఎక్కువ ఉంది, మార్కెట్లో డిమాండ్ ఉంది కాబట్టి సరఫరా పెంచినాం. సరఫరా పెంచినప్పుడు వృద్ధి అనేది పెరుగుతుంది, వృద్ధి అనేది పెరుగుతుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మానిటరీ పాలసీ ఉండాలి. ఇప్పుడు ఈ వృద్ధిని పెంచాలి అనుకుంటే సరఫరాను పెంచాలి, డిమాండ్ అప్పుడు మీట్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, డిమాండ్ సడన్గా పెరిగి లేదా డిమాండ్ స్థిరంగా పెరిగి మన దేశము ఆ డిమాండ్కి తగినటువంటి వస్తువులను ఉత్పత్తి చేయాలన్నటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఎక్కువ ఉండి సరఫరా తక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ధర ఏమవుతుంది, పెరుగుతుంది. సో ధరలు ఎప్పుడు పెరుగుతాయి, మన దగ్గర పెట్రోల్కే ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, కానీ మనం ఏమైనా ఉత్పత్తి చేయగలుగుతామా పెట్రోల్, లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చింది, అప్పుడు ఏమవుతుంది, పెట్రోల్ యొక్క ప్రొడక్షన్ తగ్గి మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, లేదా పెట్రోల్ యొక్క అవైలబిలిటీ అనేది తగ్గుతుంది, బట్ డిమాండ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ధర పెరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే, ఈ ధర పెరగడం అయితే ఏదైతే ఉందో అది స్థిరంగా కొంతకాలం పాటు కొనసాగిందనుకోండి, దాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం అనేది సామాన్యుడు తనకు కావలసినటువంటి వస్తువులను కొనే సామర్థ్యాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది కొంతమందికి లాభదాయకంగా, కొంతమందికి నష్టదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసి, బై కంట్రోలింగ్ ద ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ ఏం చేయాలంటే ధరల స్థిరత్వాన్ని ఏర్పాటు చేయాలి. ధరల స్థిరత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే మానిటరీ పాలసీ షుడ్ ఎన్ష్యూర్ ద ప్రైస్ స్టెబిలిటీ. మానిటరీ పాలసీ షుడ్ ఎన్ష్యూర్ ద ప్రైస్ స్టెబిలిటీ అంటే ధరల స్థిరత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి, అసలు ధరల పెరుగుదల అనేది ఎందువల్ల వచ్చిందండి, ద్రవ్య సరఫరా పెరగడం వలన వచ్చింది. జనాల దగ్గర డబ్బులు ఎక్కువై వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, సరఫరా పెంచితే ద్రవ్యోల్బణం తగ్గుతుంది, కానీ సరఫరా పెంచేటంత శక్తి మన కాడ లేదు, మన కాడ అసలు ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ లేదు కదా. అప్పుడు ఏం చేయాలి, ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బులను లాక్కోవాలి, ప్రజలకు డబ్బులు ఇవ్వకూడదు. అప్పుడు ద్రవ్య సరఫరాను తగ్గించాలి. ద్రవ్య సరఫరాను తగ్గించాలంటే ద్రవ్య సరఫరా ఎట్లా పెరుగుతుంది, ఎయిదర్ మీరు బ్యాంకు నుండి లోన్ తీసుకుంటే పెరుగుతుంది, లేదా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి లోన్స్ తీసుకున్నప్పుడు మీ దగ్గర ద్రవ్య సరఫరా పెరుగుతుంది. లోన్ ఎప్పుడు తీసుకుంటారు, తక్కువ వడ్డీ ఉన్నప్పుడు తీసుకుంటారు. తక్కువ వడ్డీ ఉన్నప్పుడు మీరు లోన్ తీసుకుంటారు. ఎందుకంటే తక్కువ వడ్డీ ఉన్నప్పుడు మనం రిటర్న్ చేసేది కూడా తక్కువ కాబట్టి ఎక్కువ మంది లోన్ తీసుకోవడానికి ఇష్టపడతారు, ఎక్కువ మనీ సప్లై అవుతుంది. ఇప్పుడు తక్కువ వడ్డీ ఉన్నప్పుడు లోన్ తీసుకుంటారు కాబట్టి ఈ వడ్డీని పెంచితే అయిపోతుంది కదా. ఈ వడ్డీ రేటు పెంచిరు అనుకోండి, 10%, 11% వడ్డీ రేటు దగ్గర 5 రూపాయల మిత్తికి ఎవడు తీసుకుంటాడు, డిస్కరేజ్ అవుతారు మీరు. ఆటోమేటిక్గా ద్రవ్య సరఫరా తగ్గి ఇప్పుడు వస్తు సేవలకు డిమాండ్ కూడా తగ్గి ధరలు కూడా అదుపులోకి వచ్చి ధరల స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ ప్రతి 2 నెలలకు ఒకసారి చేసేటటువంటి అంశం. సో మానిటరీ పాలసీ కమిటీ మార్కెట్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని తెలుసుకుంటుంది. ఫస్ట్ మార్కెట్లో ద్రవ్యోల్బణాన్ని తెలుసుకోవడానికి 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి సిపిఐ ఉంటుంది, 2 WPI ఉంటుంది, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి,
కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగ ధరల సూచి, దీన్నే రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి కూడా అంటాం. మళ్ళీ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ రూరల్ ఉంటుంది, అంటే గ్రామీణ ప్రాంతాలకు ప్రత్యేకంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు, మరియు పట్టణ ప్రాంతాలకు కూడా ప్రత్యేకంగా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. ఇవి కాకుండా మొత్తం భారతదేశానికి కూడా ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. దాన్నే సిపిఐ ఆల్ ఇండియా అంటారు, అంటే అఖిల భారత వినియోగ ధరల సూచి అంటారు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ద్రవ్యోల్బణాన్ని చూపిస్తుంది. దీన్నే సిపిఐ కంబైన్డ్ అని చెప్పేసి కూడా అంటారు, అంటే వినియోగ ధరల సూచి, ఉమ్మడి వినియోగ ధరల సూచి అంటారు. ఇప్పుడు మన దేశంలో ఎంత ద్రవ్యోల్బణం ఉంది అని తెలుసుకోవడానికి అధికారికంగా వాడేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటి అని అంటే సిపిఐఏఎల్, అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆల్ ఇండియా. ఇప్పుడు ఎంత ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఎంపీసీ చట్టాన్ని మనము 2016లో తీసుకొచ్చినాం కదా. ఈ 2016లో తీసుకొచ్చినటువంటి చట్టం ప్రకారము ప్రభుత్వము అంటే గవర్నమెంటు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్బీఐని సంప్రదించి ఈ మార్కెట్లో, ఈ దేశంలో ఎంత ద్రవ్యోల్బణం ఉండాలి అనేది నిర్ణయిస్తుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 5 ఏళ్లకు ఒకసారి. ఎవరు నిర్ణయిస్తారు? గవర్నమెంట్. ఎవరిని సంప్రదించి? ఆర్బీఐని సంప్రదించి. ఇప్పుడు 2021 నుండి 2026 మధ్యలో, ఎందుకంటే 5 ఏళ్ళు కదా, అంతకుముందు 2016 నుండి 2021 మధ్యలో కూడా నిర్ణయించారు. అదే నిర్ణయం ఇప్పుడు కూడా ఉంది. 2021 నుండి 2026 మధ్యలో భారతదేశంలో సిపిఐ కంబైన్డ్ లేదా సిపిఐ ఆల్ ఇండియా అనేది ఎంత శాతం ఉండాలయ్యా అంటే 4% ఉండాలి. సో భారతదేశంలో మేనేజబుల్ లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటారు దాన్ని. ఎంత ఉండాలి? 4% ఉండాలి. ఈ 4%ని మెయింటైన్ చేయడానికే ఈ మానిటరీ పాలసీ కమిటీ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి కూర్చొని మరి వడ్డీ రేట్లను సవరించాలి. ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో మరి ఎకానమీలో చాలా సిచ్యువేషన్స్ వస్తాయి కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇచ్చిర్రు. దాన్నే ఏమంటారు అని అంటే ఫ్లెక్సిబుల్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ మెకానిజం అంటారు. ఫ్లెక్సిబుల్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ మెకానిజం అంటారు. అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఒక సందర్భంలో 4%ని మేనేజ్ చేసేటటువంటి శక్తి ఎంపీసీకి లేదనుకోండి, అప్పుడు ఇది ±2% ఉండవచ్చును. దీన్నే టోలరెన్స్ లెవెల్ ఆఫ్ ద ఇన్ఫ్లేషన్ అంటారు. దీన్నే ద్రవ్యోల్బణం ఎంత మ్యాక్సిమం స్థితి వరకు పోవచ్చు అని అంటే 4% + 2% వరకు పోవచ్చు. అంటే మ్యాక్సిమం ఇన్ఫ్లేషన్ 6% దాటొద్దు, మినిమం ఇన్ఫ్లేషన్ 2% కంటే తక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 2% కంటే తక్కువ దాటిపోయింది అనుకోండి, మార్కెట్లో డిమాండ్ ఉండదు. కాబట్టి మళ్ళీ అది డేంజరస్ ఫినామిన్. 6% దాటిపోతే కూడా ఈ ధరల యొక్క అదుపు తప్పిపోయి ప్రజలు ఏ వస్తువులను కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లోకి పోతారు. అందుకోసము ప్రభుత్వము ఆర్బీఐని కన్సల్ట్ చేసి ఈ 5 సంవత్సరాలకు 2021 నుండి 2026 మధ్యలో ఈ 5 సంవత్సరాల కోసము ఆల్ ఇండియా సిపిఐ కంబైన్డ్ను 4% వద్ద నిర్ణయించి అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు 6% ఉండొచ్చు లేదా 2% కూడా తగ్గొచ్చు. కానీ 2 కంటే తక్కువ ఉండొద్దు, 6 కంటే ఎక్కువ ఉండొద్దు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ సిపిఐ ఆల్ ఇండియా 4% టార్గెట్ ఏదైతే ఉందో 4% టోలరెన్స్ లెవెల్ ±2% లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దీన్ని సాధించడానికి మాత్రమే ఎంపీసీ ఉంటుంది. సో ఎంపీసీ ఏం చేయాలి అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి కలవాలి. ప్రతి 2 నెలలకు ఒకసారి కలిసి ఈ 2 నెలలకు ఒకసారి కలిసిన తర్వాత ఈ దేశంలో ఎంత ద్రవ్యోల్బణం ఉంది అనేది దానికి ఆల్రెడీ లెక్కలు ఉంటాయి కదా. ఎంత ద్రవ్య సరఫరా ఉంది, సిపిఐ ఏమో ప్రతి నెలకు ఒకసారి రిలీజ్ అవుతుంది. కాబట్టి ప్రతి 2 నెలల కంటే 2 నెలలలో ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చింది అనేది కూడా ఆర్బీఐకి తెలుస్తుంది. కాబట్టి ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అనేది చూసిన తర్వాత ఇప్పుడు
ఈ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి, ధరల స్థిరత్వాన్ని సాధించడానికి, ధరల స్థిరత్వం సాధించడం అంటే ఏంటి? ధరల స్థిరత్వాన్ని సాధించడం అని అంటే ఇప్పుడు ఎంపీసీకి ఇచ్చినటువంటి టార్గెట్ 4% ద్రవ్యోల్బణాన్ని సాధించడం లేదా మ్యాక్సిమం 6% వరకు సాధించడం. ఆ ధరల స్థిరత్వాన్ని సాధించడానికి ప్రతి 2 నెలలకు ఒకసారి కలిసి దానికి కొన్ని టూల్స్ ఉంటాయి. ఇప్పుడు బైక్కు ఏదో ప్రాబ్లం వచ్చింది, మరి బైక్ను బాగు చేయాలి అని అంటే దానికి కొన్ని టూల్స్ కావాలి కదా, కటింగ్ ప్లేయరు, స్క్రూ డ్రైవర్, అట్లా కొన్ని. అట్లా ఈ మార్కెట్లో వచ్చినటువంటి ఈ ధరలను అదుపు చేయడానికి, ధరల స్థిరత్వాన్ని సాధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఎంపీసీకి కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే ద్రవ్య పరపతి టూల్స్ అంటాము, లేదా మానిటరీ పాలసీ టూల్స్ అంటాం. వీటిని టూల్స్ ఎన్ని ఉంటాయి? మానిటరీ పాలసీ టూల్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి క్వాంటిటేటివ్ టూల్స్. క్వాంటిటేటివ్ టూల్స్ అంటే పరిమాణాత్మక టూల్స్. 2 క్వాలిటేటివ్ టూల్స్, చాలా ఇంపార్టెంట్. క్వాలిటేటివ్ టూల్స్ దీన్నే గుణాత్మక టూల్స్ అంటాం. ఇవేమో నంబర్లతోటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఇవి నంబర్లు కాకుండా కొన్ని పాలసీ మెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ క్వాంటిటేటివ్ టూల్స్లో ఒకటి సిఆర్ఆర్, దీన్నే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. 2 ఎస్ఎల్ఆర్, దీన్నే స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటారు. చట్టబద్ధ నిల్వల నిష్పత్తి తెలుగులో. క్యాష్ రిజర్వ్ రేషియో అంటేనేమో నగదు నిల్వల నిష్పత్తి. 3 రెపో రేట్. 4 రివర్స్ రెపో రేట్. 5 మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. 6 బ్యాంక్ రేట్. 7 ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఈ 7 కలిపి క్వాంటిటేటివ్ టూల్స్ లేదా పరిమాణాత్మక టూల్స్ అంటాం. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. నేను మళ్ళీ ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు ఒకటొకటి ఏంటి అనేది చెప్తాను. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మానిటరీ పాలసీ విధానంలో ఈ రెపో రేట్ను మార్చిరు, ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. క్వాలిటేటివ్ టూల్స్లో భాగంగా మార్జిన్ రిక్వైర్మెంట్, దీన్నే మనం ఏమంటాము అని అంటే లోన్ టు వాల్యూ అంటాం. దీన్ని కూడా మార్చిరండి. లోన్ టు వాల్యూ అంటే ఏం లేదు, సింపుల్గా మీరు ఒక 10 లక్షల బంగారము బ్యాంకు దగ్గర పెట్టి అప్పు తీసుకోవాలనుకురు. ఈ 10 లక్షల బంగారం బ్యాంకులో మీరు షూరిటీగా పెట్టినప్పుడు ఈ 10 లక్షలలో ఎంత శాతం మీకు లోన్ ఇవ్వాలి అనేది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది, ఎక్కడ మానిటరీ పాలసీ రివ్యూలో భాగంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70% ఎల్టీవీ అన్నది, అంటే లోన్ టు వాల్యూ, ఎంత వాల్యూకి ఎంత లోన్ ఇవ్వాలి అనేది లోన్ టు వాల్యూ. లోన్ ఇవ్వాలి అంటే ఎంత మార్జిన్ కావాలి అనేది మార్జిన్ రిక్వైర్మెంట్. ఇప్పుడు 10 లక్షల రూపాయల వర్త్ ఉన్నటువంటి గోల్డ్ పెట్టినప్పుడు 70% లోన్ ఇవ్వమన్నది, అంటే మీకు 7 లక్షల లోన్ రూపంలో వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ద్రవ్యోల్బణం ఎక్కువ ఉంది. ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నప్పుడు ద్రవ్య సరఫరాని ఏం చేయాలి? ఇప్పుడు మనము తగ్గించాలి. ద్రవ్య సరఫరాని తగ్గించాలంటే నీకు లోన్ ఇవ్వద్దు. అంటే ఎల్టీవీని ఏం చేస్తుంది? ఇంకా తగ్గిస్తుంది, 60%కే తెస్తుంది. అంటే నువ్వు 10 లక్షల వర్త్ ఉన్నటువంటి గోల్డ్ కనుక పెడితే నీకు రిటర్న్కి ఇచ్చేది ఎంత అంటే 60%, అంటే 6 లక్షలే ఇస్తుంది. ఇంకా 10 లక్షలు పెట్టి 6 లక్షలు ఎవరు తీసుకుంటారు? నాకు లోనే వద్దని అనుకుంటాం. లేదా ప్రైవేట్ వాళ్ళని అప్రోచ్ అవుతాం. ఇంకా ప్రైవేట్ వాడేమో రకరకాల రిస్ట్రిక్షన్స్ పెడతాడు కాబట్టి సరే కొంచెం ఆగి తీసుకుందాం లోన్ అని అనుకుంటాం. అట్లా లోన్ తీసుకునేటోన్ని డిస్కరేజ్ చేసి మార్కెట్లో ఈ ద్రవ్యం అనేది సరఫరా కాకుండా చూసి ధరలను అదుపులోకి తీసుకొస్తుంది. దాన్నే మార్జిన్ రిక్వైర్మెంట్ అంటాం. రెండోది వినియోగదారుడి యొక్క పరపతి నియంత్రణ. దీన్నే ఇంగ్లీష్లో రేషనింగ్ కన్జ్యూమర్ క్రెడిట్ కంట్రోల్ అంటారు. అంటే వినియోగదారుడు లోన్ తీసుకుంటాడు, రుణం తీసుకుంటాడు, వాడిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుంది? ఇప్పుడు ఇది నిన్న ప్రకటించినటువంటి దాంట్లో ఉంది. ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే, సపోజ్ మీరు ఒక ఐఫోన్ కొందాం అనుకున్నారు. ఐఫోన్ కాస్ట్ 1 లక్ష రూపాయలు ఉంది.
₹1,00,000 ఉంది, మీ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు దీనికి డిమాండ్, ఇప్పుడు అందరు కొంటారు అనుకోండి ఐఫోన్లు, డిమాండ్ పెరిగి ప్రైస్ పెరుగుతుంది. కాబట్టి నేను డిస్కరేజ్ చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఐఫోన్ ఈఎంఐలో కొనుక్కోవాలనుకోరు. ఈఎంఐలో కొనుక్కోవాలంటే డౌన్ పేమెంట్ కట్టాలి, అండ్ ఎన్ని నెలలలో ఈఎంఐ కట్టాలి అనేది కూడా నిర్ణయించుకోవాలి. ఇప్పుడు డౌన్ పేమెంట్ ఒక 10% ఉంది అంటే 1,00,000లో 10% అంటే ఎంత? 10,000 కడితే మీకు సెల్ ఫోన్ ఇచ్చేస్తాడు. మిగిలినటువంటి ₹90,000 9 నెలలలో కట్టండి అని అంటే ప్రతి నెల మీరు ఏం కట్టాలి? ₹10,000 కట్టాలి. 9 నెలలు కాదు 18 నెలలలో కూడా మీరు కట్టవచ్చు అన్నారు అనుకోండి, ప్రతి నెల ₹5,000. 18 కాదు 36 నెలలలో కూడా మీరు కట్టుకోవచ్చు, 3 సంవత్సరాలలో మీరు కట్టండి అని అన్నారు అనుకోండి, అప్పుడు నెలకు 2,500. 36 నెలలు కాదు 72 నెలలలో కట్టండి అనుకోండి, ప్రతి ఒక్కటి ₹10,000 కట్టి ఐఫోన్ కొనుక్కుంటారు. ఎందుకంటే 72 నెలలు, నెలకు ₹1,200 ఈజీగా కట్టేయచ్చు అనుకుంటారు. అంటే ఇప్పుడు డౌన్ పేమెంట్ తక్కువ పర్సెంట్ పెట్టి ఈఎంఐలు ఎక్కువ రోజులలో ఎక్కువ నెలలలో కట్టే అవకాశం ఇచ్చింది అనుకోండి ఆర్బీఐ, దీనికి డిమాండ్ పెరుగుతుంది. అట్లా కాదు, డౌన్ పేమెంట్ ఖచ్చితంగా 10% కాదు 40% కడితేనే మీరు ఒక వస్తువుని ఇవ్వాలి అని అన్నది అనుకోండి. ఇక 40% అంటే 40,000 కట్టాలి. ఈ 40,000 కట్టి మళ్ళీ ఈఎంఐలు కట్టే బదులు వేరే ఫోన్ కొనుక్కుందామని అనిపిస్తుంది, లేదా మనం కొనుక్కోం. మిగిలినటువంటి ₹60,000 3 ఇన్స్టాల్మెంట్లలోనే కట్టాలి అని అన్నది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నెలకి 20,000 కట్టాలి. ఇప్పుడు 40,000 కట్టి మళ్ళీ నెల 20, మళ్ళీ నెల 20, అసలు మీరు ఈ ఫోనే కొనుక్కోరు. అంటే ఇక్కడ ఈఎంఐలు ఏమైనాయి? కాస్ట్లీ అయినాయి. డౌన్ పేమెంట్ ఏమైంది? కాస్ట్లీ అయినది. ఐఫోన్ను కొనేటటువంటి నీ ఆలోచన ఏమైంది? విరమించుకున్నావు. ఇవన్నీ కూడా ఎవరు చేశారు అంటే వినియోగదారుడి యొక్క పరపతిని నియంత్రించేటటువంటి మానిటరీ పాలసీ తీసుకున్న నిర్ణయం మూలంగా జరుగుతుంది ఇది. సో ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఎన్ని మ్యాక్సిమం ఈఎంఐస్ ఉండాలి అనేటటువంటి అన్ని రూల్స్ని కూడా క్వాలిటేటివ్ టూల్స్లో భాగంగా ఇది నిర్ణయిస్తుంది. సో ఈ పరపతి తర్వాత రేషనింగ్ ఆఫ్ ద క్రెడిట్ అంటారు దాన్ని, అంటే పరపతి యొక్క హేతుబద్ధీకరణ అని చెప్పేసి అంటారు. దాని తర్వాత మోరల్ సుయేషన్, నీతి ఉద్బోధ ఉంటుంది, తర్వాత డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇవి క్వాలిటేటివ్ టూల్స్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి టూల్స్. ఇవి క్వాంటిటేటివ్ టూల్స్లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి టూల్స్. ఇప్పుడు నిన్న ఇక్కడ రెపో రేట్ దగ్గర చేంజెస్ చేసింది, వినియోగదారుడి యొక్క పరపతి నియంత్రణకు సంబంధించినటువంటి మార్పులు చేసింది. ఇప్పుడు మానిటరీ పాలసీ ప్రతి 2 నెలలకు ఒకసారి కలిసి మార్కెట్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం ఇప్పుడు 7% కంటే ఎక్కువ ఉంది. ఎంత ఉండాలి? గవర్నమెంట్ ప్రకారం 6% లోపలనే ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాలంటే ఏం చేయాలి? మార్కెట్లో ద్రవ్య సరఫరా ఏదైతుందో దాన్ని తగ్గించాలి. మార్కెట్లో ద్రవ్య సరఫరాను తగ్గించాలి అంటే రెపో రేట్ను పెంచింది, మరియు ఈ ఈఎంఐలను కొంచెం కఠినతరం చేసింది. అసలు ఏంటి రెపో రేట్ అంటే కూడా మనం చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఆర్బీఐ రైజెస్ రేట్స్ ఓస్ ద నింబుల్ పాలసీ రెపో రేట్ రైజ్డ్ బై 50 basis points, points to 5.4%. ద గ్రాఫ్ షోస్ రెపో రేట్స్ సిన్స్ ఆగస్ట్ 2017 ఇది 5.4% దగ్గరికి పెరిగింది. ఏంటి రెపో రేట్ అంటే? రెపో రేట్ అంటే మీనింగ్ ఏం లేదు. ఇప్పుడు ఆర్బీఐ దగ్గర వాణిజ్య బ్యాంకులు అంటే కమర్షియల్ బ్యాంక్స్ స్వల్పకాలికం కోసం అంటే 14 రోజుల కోసము రుణాలు తెచ్చుకుంటాయి. ఆర్బీఐ దగ్గర తమ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీలను ఇక్కడ పెట్టి, సెక్యూరిటీలను షూరిటీగా పెట్టి 14 రోజుల ట్రాన్సాక్షన్స్ కోసం రుణాలు తెచ్చుకుంటాయి. ఆ రుణాల మీద ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ఇంపోజ్ చేస్తుంది. అంటే మీరు ఎవరన్నా మీ దగ్గర అప్పు తీసుకున్నారనుకోండి, మీరు ఇంట్రెస్ట్ రేట్ వేస్తారు కదా, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఎంత వేయాలి అనేదే రెపో రేట్. సో రెపో రేట్ అంటే ఏంటి? వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏ వడ్డీ రేటు దగ్గర అప్పులు తీసుకోవాలి అనేది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఆ వడ్డీ రేటునే మనం రెపో రేట్ అంటాం. ఇప్పుడు ఎంత ఉందయ్యా రెపో రేట్? ఇంతకుముందు ఎంత ఉందయ్యా? ఇంతకుముందు రెపో రేట్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో ఇంతకుముందు 2022 జూను 4.9% ఉండే రెపో రేటు. ఇప్పుడు ఏం చేసింది? 0.5% పెంచి
దీన్ని 5.4% పెంచింది. అంటే ఇంతకుముందు 4.9% వడ్డీ రేటు దగ్గర వాణిజ్య బ్యాంకులు లేదా కమర్షియల్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకునేటోళ్ళు. 4.9% దగ్గర తీసుకొచ్చింది కాబట్టి వాణిజ్య బ్యాంకులు అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తాయి, కస్టమర్లకు లోన్లు ఇస్తాయి. కస్టమర్లకు ఎంతకి ఇస్తాయి లోన్లు, 4.9% కంటే పైననే ఇస్తాయి కదా. కాబట్టి సపోజ్ 5% వద్ద 5%కి లోన్స్ ఇచ్చినాయి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేసింది, దీన్నే 5.4%కి పెంచింది. అంటే ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఇప్పుడు ప్రజలకు లోన్లు ఇవ్వాలంటే ఎంతకి ఇవ్వాలి, మోర్ దెన్ 6% కవతలనే ఇవ్వాలి. అంటే ఆటోమేటిక్ ఏమైంది, 5% దగ్గరనే నేను అప్పు తీసుకునేటోని ఇంతకుముందు బ్యాంక్ దగ్గర, ఇప్పుడు 6% దగ్గర అప్పు తీసుకోవాలంటే ఎక్కువ వడ్డీ రేటు ఉంది కాబట్టి, ఎక్కువ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి నేను లోన్ తీసుకోవడానికి కొంచెం సంకోచిస్తా. అప్పుడు నేను లోన్ తీసుకోలేదు అనుకోండి, అప్పుడు మార్కెట్లో ద్రవ్య సరఫరా ఏమవుతుంది, తగ్గుతుంది. మార్కెట్లో ద్రవ్య సరఫరా తగ్గితే డిమాండ్ ఏమవుతుంది, తగ్గుతుంది. మార్కెట్లో డిమాండ్ తగ్గితే ఏమవుతుంది, ద్రవ్యోల్బణము ఇప్పుడు 7% ఉంది అని చెప్పినా కదా నేను. ఈ ద్రవ్యోల్బణము 7% నుండి కిందికి వచ్చి నేను అనుకున్నటువంటి మ్యాక్సిమం లెవెల్ 6% లోపలికి వస్తుంది. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే 3 సమీక్షల నుండి కూడా ఈ రెపో రేట్ను పెంచుతూ వస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, 4% ఉండే మే 2020లో 4%, దాని తర్వాత 4.4, 4.9, 5.4, అంటే వరుసగా 3 సమీక్షలలో ఈ రెపో రేట్ను పెంచుతూ వస్తుంది. ఎందుకు పెంచుతూ వస్తుందంటే మార్కెట్లో ద్రవ్య సరఫరా పెరిగి 3 నెలల నుండే కాదు చాలా రోజుల నుండి ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణము 7% కంటే ఎక్కువైపోయింది. WPI ద్రవ్యోల్బణం అయితే 15% కంటే పెరిగిపోయింది. మరి ఇప్పుడు ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే మెల్లమెల్లగా పెంచుతూ పోవాలి. ఇట్లా పెంచుతూ పోయినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది అని అంటే, ద్రవ్య సరఫరా మార్కెట్లో తగ్గిందనుకోండి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకోండి, నేనేం ఉత్పత్తి చేయలేను, మళ్ళీ జీడిపి పడిపోతుంది. అట్లా పడిపోకుండా మళ్ళీ మేనేజ్ చేస్తూ ద్రవ్య సరఫరాను నియంత్రించాలి. అండ్ ఆర్బీఐ భారతదేశం యొక్క వృద్ధి రేటును 7.2% దగ్గర అంచనా వేసింది. ఇది కూడా మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ఇయర్ లోపల ద్రవ్యోల్బణాన్ని 6.7% ఉండవచ్చు అని అంచనా వేసింది. ఇది కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఎంత ఉండాలి, 6% లోపలనే ఉండాలి. కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మార్కెట్లో ఉన్నటువంటి ఇంకా ఈ యుద్ధ మేఘాలు ఇవన్నీ కూడా 6.7% ఉండొచ్చు. ఓకే. అండ్ మూలధన నిధులు పుష్కలంగా ఉన్నాయి. విదేశీ మారక నిల్వలు కూడా కొంత రక్షణతోటి ఉన్నాయి. అండ్ మళ్ళొక్కసారి అంటే మళ్ళీ 2 నెలల తర్వాత ద్రవ్య పరపతి విధాన సమీక్ష అవుతుందన్న కదా, మళ్ళీ సెప్టెంబర్ 28, 20, 30 తేదీలలో మరి మళ్ళీ మనం సెప్టెంబర్ 30 తర్వాత మళ్ళీ ఏమేం మార్పులు తీసుకొచ్చారు అనేటటువంటి అంశాన్ని మనము చూడొచ్చు. సో దీంట్లో భాగంగానే ఇంకా నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇప్పుడు చూడొచ్చు, 50 బేసిస్ పాయింట్స్ని పెంచింది. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటుందంటే, మేము ఇన్ని రోజులు అకామడేటివ్ పాలసీని ఫాలో అయినాం. చాలా ఇంపార్టెంట్, ఇది మీకు ఎగ్జామినేషన్లో అడుగుతాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాళ్ళు. అకామడేటివ్ పాలసీ అంటారు దీన్ని. ఈ అకామడేటివ్ పాలసీని మేము ఫాలో అయ్యేటోళ్ళం. అకామడేటివ్ పాలసీ అంటే వృద్ధికి కూడా మేము సహాయం చేసినాము. వృద్ధికి సహాయం చేయడం అంటే వడ్డీ రేట్లను తగ్గించి పెట్టడం. వడ్డీ రేట్లను తగ్గించి పెట్టడం ద్వారా ఎక్కువ ద్రవ్య సరఫరా మార్కెట్లో ఉండి అది వృద్ధికి ఊతమిస్తుంది. ఎక్కువ ద్రవ్య సరఫరా ఉండడం అంటే నా దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నేను ఎక్కువ కొనుక్కోవాలనుకుంటా. నేను ఎక్కువ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ మార్కెట్లో ఉంది కాబట్టి వాడు ఉత్పత్తి చేస్తాడు. ఉత్పత్తి చేయడం అంటేనే జీడిపి పెరగడం. అట్లా నేను అకామడేటివ్ పాలసీని ఫాలో అయినా ఇప్పుడు మాత్రం దీని నుండి నేను విరమించుకుంటున్నా. ఐఎమ్ డిస్కంటిన్యూ. సో ఇక్కడ చెప్తాడు చూడండి, అడ్రస్సింగ్ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ గవర్నర్ శక్తికాంత్ దాస్ సెడ్ ద ఆర్బీఐ వుడ్ యూజ్ ద వాట్ ఎవర్ ఇట్ టేక్స్ పాలసీ. ఇప్పుడు నేను ఏం ఫాలో అవుతా, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ పాలసీ. తెలుగు పేపర్లు చదివితే ఇవన్నీ ఉండవండి, ఓన్లీ ఇంగ్లీష్ పేపర్లో మాత్రమే ఆర్బీఐ గవర్నర్ చదివినటువంటి ఒరిజినల్ స్పీచ్ ఉంటుంది. తెలుగు పేపర్లు ఇది ఉండదు. మీరు ఆ తెలుగులో చదివి ఎగ్జామినేషన్కి పోయేదాడివే
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ పాలసీ నుండి ఏ పాలసీకి, ఏ విధానం నుండి ఏ విధానంలోకి మరి ఆగస్టు 2022లో షిఫ్ట్ అయిందంటాడు. ఆప్షన్ ఏ అకామిడేటివ్ పాలసీ, దానికి తెలుగులో ఒక ట్రాన్స్లేషన్ ఇస్తాడు. ఆప్షన్ బి వాట్ ఎవర్ ఇట్ టేక్స్ పాలసీ, తెలుగులో వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అంటే ఏంటి, ఏదన్నా కానీ, సింపుల్గా చెప్పాలంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ అంటే ఏదన్నా కానీ అనే పాలసీ. 2 అంటాడు, ఏది కాదంటాడు. అరే నేను 4% రెపో రేట్ పెరిగిందని చదువుకున్నా, ఎంపీసీ రూల్స్ చదువుకున్నా, అది చదువుకున్నా, ఇది చదువుకున్నా, కానీ నాకు ఇది ఏడ కనిపించలేదు కదా అని అనుకుంటారు మీరు. అందుకోసమే అప్పుడప్పుడు ఒరిజినల్ టెక్స్ట్ ఇంగ్లీష్ పేపర్లో కూడా చదవాలి. ఇట్లాంటి వాటికి చదవాలి, అన్నిటికి చదవకున్నా సరే కానీ ఇట్లాంటి వాటికి. సో ఇంతకుముందు ఎంపీసీ ఏం చేసింది ఇక్కడ చూడొచ్చు, ఈడ నేను అండర్లైన్ చేస్తున్నా చూడండి, ఇంకా మీకు కనిపించకుంటే జరంతా, ఓకే యా, మీకు కనిపించకుంటే జరంతా దీన్ని జూమ్ చేస్తా. ఇది జూమ్ అవుతలేదు కదా, సరే అయినా కూడా నేను చదువుతా చూడండి. విత్డ్రావల్ ఆఫ్ అకామిడేషన్ టు ఎన్ష్యూర్ దట్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ విత్ ఇన్ ద టార్గెట్ వైల్ సపోర్టింగ్ గ్రోత్. అంటే వృద్ధికి మద్దతు ఇవ్వడానికి నేను అకామిడేటివ్ పాలసీని ఫాలో అయినా, బట్ ఇప్పుడు నేను విత్డ్రా చేసుకుంటున్నా. ఇప్పుడు నేను ఏం పాలసీ ఫాలో అవుతున్నా, వాట్ ఎవర్ ఇట్ టేక్స్ పాలసీని ఫాలో అవుతున్నా. ప్రతిసారి బ్యాంకులకు మేము డబ్బులు ఇచ్చుడు, మీరు బాగుపడు ఉండదు, మీ డిపాజిట్లు మీరే సమకూర్చుకోవాలి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటుంది. అండ్ రూపీకి వచ్చినటువంటి ఈ డిప్రిషియేషన్ మూలంగా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది అంటుంది. సో నెక్స్ట్ వచ్చేటటువంటి లెసన్స్లలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి, రూపీ విలువ ఎట్లా మారుతుంది, అసలు ఎందుకు మారుతుంది, మారకపు విలువ అంటే ఏంటి, డిప్రిషియేషన్ అంటే ఏంటి, అప్రిషియేషన్ అంటే ఏంటి, డీవాల్యుయేషన్ అంటే ఏంటి, రీవాల్యుయేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము నేర్చుకుందాం. ఫారెక్స్ అంటే ఏంటి, సిపిఐని ఎట్లా లెక్కిస్తారు, డబ్ల్యూపిఐని ఎట్లా లెక్కిస్తారు అనేది కూడా నేను ముందు లెసన్స్లలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఓకే, ఇప్పుడు ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరు కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఏం స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అనేది కూడా నేను ఇప్పుడు చదివి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడురి, ఇది ఆల్రెడీ చదివినాము. ఇది ఈ ఏప్రిల్లో ఒక వ్యక్తి రుణం తీసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా మారుతుంది అనేది ఈనాడులో కొంచెం అనాలిసిస్ చేసి ఇచ్చారు. ఇంతకుముందు వడ్డీ రేటు 6.75 ఉంటే ఇప్పుడు 7.15 అవుతుంది. జూన్ నాటికి 7.65 అవుతుంది. ఆగస్టు నాటికి 8.15 అవుతుంది. కాబట్టి వడ్డీ రేటు ప్రతి నెల పెరుగుతుంది. కాబట్టి లోన్ తీసుకునేటోడు డిస్కరేజ్ అవుతాడు. ఈఎంఐలు కూడా మరి మినిమం అమౌంట్ పెరుగుతుంది. ఓకే, వడ్డీ కూడా పెరుగుతుంది. కాబట్టి లోన్ తీసుకునేటోడు ఆటోమేటిక్గా డిస్కరేజ్ అయిపోయి మార్కెట్లో ద్రవ్య సరఫరా అనేది తగ్గి ద్రవ్యోల్బణం అనేది అదుపులోకి వచ్చి ద్రవ్య స్థిరత్వం అనేది సాధించబడుతుంది. ఇదే కదా ఎంపీసీకి ఇచ్చినటువంటి గోలు, ద్రవ్య స్థిరత్వాన్ని సాధించాలనేది కదా. ఓకే, ఇప్పుడు చూడండి శక్తికాంత దాస్ ఏమంటున్నాడు, అల్ల కల్లోల అనిశ్చితి సంద్రంలో భారత్ ఆర్థిక స్థిరత్వ దీపం లాంటిది. అంటే ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని అల్లకల్లోలు వచ్చినా మనం స్థిరంగానే ఉన్నాం. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రపంచాన్ని కుదిపేసిన 2 హఠాత్ పరిణామాలు, ఒకటి కరోనా సంక్షోభము, 2 రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు పలు అఘాతాలు ఎదురైనప్పటికీ దేశము ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలిగింది, వృద్ధి కూడా తిరిగి పుంజుకుంది అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్తున్నాడు. అంటే మాకు ఏమొచ్చినా కూడా మేము తట్టుకున్నాం. ఇంకేం చెప్తుండ ఆయన, బ్యాంకులకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుండు, రుణ వితరణకు అవసరమైన నిధుల కోసం బ్యాంకులు నిత్యం ఆర్బీఐ పైన ఆధారపడవద్దు అని దాసు సూచించారు. బ్యాంకులు సొంత వనరులు నిధులు సమకూర్చుకోవాలని, ఇందుకోసం మరింతగా డిపాజిట్లు సమీకరించాల్సిన అవసరం ఉందన్నారు. రెపో పెంపునకు అనుగుణంగా బ్యాంకులు ఇప్పటికే డిపాజిట్ రేట్లను పెంచడం ప్రారంభించాయన్న గవర్నర్ మున్ముందు ఈ ట్రెండ్ కొనసాగుతుంది అని అన్నారు. అంటే మేము రెపో రేట్ పెంచినాం, ఆటోమేటిక్గా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు పెంచుతాయి కదా, అట్లా అన్ని బ్యాంకులలో కూడా వడ్డీ రేట్లు పెంచుతారు. అది నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా ఇట్లనే మేము పెంచుకుంటూ పోతాము, తద్వారా ద్రవ్యోల్బణాన్ని అట్లీస్ట్ ఈ సంవత్సరం లోపలనన్నా అదుపులోకి తీసుకొస్తాము అని చెప్పేసి అంటున్నారు. ఈ శక్తికాంత దాస్ చెప్పిండో లేదో, ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచినాయి. వడ్డీ రేట్లను పెంచుడంటే లోన్ తీసుకున్నట్టు ఎవడైతే ఉంటుండో ఆయన కొంచెం ఆలోచించి లోన్ తీసుకోవాలి అని అర్థం. ఇక నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొక కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఇది మీ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో అడగడానికి
ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా కొనుక్కుంటాం, లేదా కరెంట్ బిల్లు కట్టాలి, వాటర్ బిల్లు కట్టాలి, ఇంకేదైనా కట్టాలి అనుకున్నప్పుడు మనము యూపీఐ ద్వారా కడుతున్నాం కదా. యూపీఐ అంటే ఏంటి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఎస్సీలో అయితే కొన్ని వందల సార్లు అడిగిండు ఏంది ఎన్పిసిఎల్ అంటే ఏంటి, దాని తర్వాత యూపీఐ అంటే ఏంది అనేది 100 సార్లు అడిగిండు. ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ మిగతా జనరల్ స్టడీస్లలో కూడా 1000% అడుగుతాడు. కాబట్టి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ భారతదేశంలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ వరకు ఓకే. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు, ఓకే. ఈ ముసలోళ్ళకి బిల్స్ ఎట్లా కట్టాలనో తెలియదు. ఈ ఇద్దరు ముసలోళ్ళని వదిలేసి వీళ్ళ కొడుకులు బిడ్డలు కోడలు అమెరికా పోయిరు. ఇప్పుడు వీళ్ళు బిల్లు కట్టాలి అని అంటే మళ్ళీ ఆ కరెంట్ ఆఫీస్కి పోయి కట్టడం అనేది పెద్ద కష్టము. ఈ యంగ్ స్టార్లే పోతలేరు, ఇక ముసలోళ్ళు ఏం పోతారు. మరి పోనీ అమెరికాలో ఉన్నోడు ఇక్కడికి వచ్చి కట్టలేడు, వీళ్ళు ఆన్లైన్లో కడదామంటే వీళ్ళకి ఆ ఓటీపీ తెలియదు, ఏం తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అందుకోసము ఆర్బీఐ ఒక పాలసీని తీసుకొచ్చింది. దాన్ని ఏమంటామనంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను ఉపయోగించుకొని అమెరికాలో ఉన్నోళ్ళు కూడా ఈ అశోక్ నగర్లో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ఇంటి యొక్క నీటి బిల్లును, కరెంటు బిల్లును మీరు కట్టవచ్చును అమెరికా నుండి అని చెప్పేసి భారత్ ఓకే బిల్ పేమెంట్ సిస్టమ్ను ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మరి దీంట్లో ఆల్రెడీ నెలకు 8 కోట్లకు పైగా లావాదేవీలు ప్రాసెస్ అవుతున్నాయి. కాబట్టి ఈ మొత్తము బీబీపీఎస్ను మేము సరళతరం చేసినాం. కాబట్టి ఈ సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి విధంగా మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బీబీపీఎస్ను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ని తీసుకొచ్చినామని చెప్పింది. ఈ బీబీపీఎస్ను కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్లో అడగవచ్చును. ఓకే, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు నిన్న తీసుకున్నటువంటి ద్రవ్యపరపతి విధాన సమీక్షం యొక్క బేసిక్స్, వాటి వెనుక ఉన్నటువంటి అంశాలు, భవిష్యత్తులో మళ్ళీ అవకాశం వచ్చినటువంటి క్రమంలో మరి మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఓకే, ఎంపీసీ ఎట్లా పనిచేస్తుంది, దాంతోపాటుగా ఈ క్వాంటిటేటివ్ టూల్స్ మరియు క్వాలిటేటివ్ టూల్స్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిసారి తీసుకునేటటువంటి నిర్ణయాలు మార్కెట్లో ఎలాంటి మార్పులకు గురి చేస్తాయి అనేటటువంటి అంశాలను కూడా నేను మీకు వివరించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు మార్కెట్లో వచ్చేటటువంటి చాలా రకాలైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రెగ్యులర్గా నేను మీకు ఈ ప్రిలిమ్స్ లోపల అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ ద సేమ్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ for the better education and for the better learning. Thank you all.